ఏళ్ల బాలుడికి విమాన ప్రయాణం ఎలా ఉంటుందో డౌట్ వచ్చింది. ఎలాగైనా ఫ్లైట్ ఎక్కాలనుకున్నాడు. అయితే అతడి దగ్గర డబ్బు లేకపోవడంతో దొడ్డిదారిన భద్రతా అధికారుల కళ్ళు గప్పి ఫ్లైట్ ఎక్కాడు. విమానంలోని ఓ మూలన ఎవరికి కనబడకుండా దాక్కున్నాడు. చివరకు ఎలా చిక్కాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఓవైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టేసుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికీ ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కబూల్ నుండి బయలుదేరిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో వెలుగులోకి వచ్చింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని కుందూజ్ నగరానికి చెందిన ఈ బాలుడు కబూల్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలోకి చొరబడి కేఏఎం ఎయిర్ విమానం RQ4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లో దాక్కున్నాడు. ఈ విమానం 2 గంటల ప్రయాణం తర్వాత ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ బాలుడిని గుర్తించిన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాలుడు చెప్పిన విషయాలు విని అధికారులు అవాక్కయ్యారు. ప్రమాదాలను పట్టించుకోకుండా కేవలం ఆరాటంతో విమానంలోకి ప్రవేశించానని బాలుడు తెలిపాడు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన అదే విమానంలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు. ఈ సంఘటన తర్వాత కేఎం ఎయిర్లైన్స్ భద్రతా సిబ్బంది విమాన ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో బాలుడికి చెందిన ఒక చిన్న ఎర్రటి స్పీకర్ లభించింది. భద్రతా తనిఖీల అనంతరం విమానం సేఫ్ అని నిర్ధారించారు. ఈ సంఘటన విమానాశ్రయ భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతుంది.